ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్ట్రేట్ గా నైట్ టీ షేప్ లో తిరగాలి. జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ అగ్రనేత కండ కావరంతో బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను తక్షణమే బీజేపీ నుండి బర్తరఫ్ చేయాలని, తొలగించాలని సందర్భంగా మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే 7 జన్మల పుణ్యం వస్తుందట, జై భీమ్ అంటే ఏమొస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా మేము అమిత్ షాకు చెప్తున్నాం, ఆ జై భీమ్ ద్వారానే ఇవాళ మీరు భారత రాజ్యాంగం ద్వారానే మీరు పార్లమెంట్లోకి ప్రవేశించారు. భారత రాజ్యాంగం ద్వారానే మీరు దాంట్లో కూర్చోండి మాట్లాడుతున్నారు. మీకు భారత రాజ్యాంగం ద్వారానే ఈ గౌరవం లభించింది. భారత రాజ్యాంగం లేకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఈ సందర్భంగా మేము అంశాన్ని అడుగుతున్నాం. నువ్వు నీ పార్టీ ఏదైతే ఉందో, నీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ ఏదైతుందో, అది భారత రాజ్యాంగాన్ని అందించిన 52 సంవత్సరాల తర్వాత దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం మిస్టర్ అమిత్ షా, ఈ రోజు మీరు మన ధర్మశాస్త్రం కొద్దీ మీరు మాట్లాడాలంటే మీరు భారత రాజ్యాంగంతో అమలుపడుతున్న రాజ్యాంగ సంస్థలలో మీరు వెంటనే బయటికి రావాలని, మీరు దాంట్లోకి వెళ్ళిపోవాలని ఈ సందర్భంగా మేము మాకు దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా అంబేద్కర్ అంటేనే ఆలోచన, అంబేద్కర్ అంటేనే హక్కులు, ఆలోచన, అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం, అంబేద్కర్ అంటేనే జ్ఞానం, అంబేద్కర్ అంటేనే విశ్వవ్యాప్తం, అంబేద్కర్ చెప్తేనే పాయింట్లు తడుపుకునే మీరా మా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మాట్లాడేది? ఈ సందర్భం మేము హెచ్చరిస్తున్నాం. మా అంబేద్కర్ పేరు పలకడానికి కూడా మీరు ఇంత గర్జన అనుకుతానంటే మా అంబేద్కర్ మిమ్మల్ని ఎంత భయపడుతుండో మేము అర్థం చేసుకోగలుగుతాం. మీ భయపడేవాళ్ళు ఇంట్లో తక్కువలే తప్ప చట్టసభకు రావద్దు. ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మీరు చట్టసభల్లో ఉన్నారో, ఆ భారత రాజ్యాంగం ఎవరైతే ప్రవేశపెట్టిందో ఆయననే అవమానించగల వ్యాఖ్యలు చేస్తున్న మీ సంస్థలన్నింటినీ కూడా మేము ఈ సందర్భంగా గోరి కడతామని. ఈ సందర్భంగా మేము బీజేపీలో ఉన్న దళిత భోజనాల బిడ్డలకు ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం, అయ్యా బీజేపీలో ఉన్న దళిత భోజన బిడ్డలు మీరు ఇప్పుడు ఏ పక్కు మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏ పక్కు ఉన్నారో ఆలోచించుకోవాలి. భారత రాజ్యాంగం దిక్కా లేకపోతే మన ధర్మశాస్త్రం దిక్కున్నారా? మీరు నిర్ణయం తీసుకొని మీరు ముందుకు రావాలని ఈ సందర్భం మాది హక్కుల దండోరా విజ్ఞప్తి చేస్తా ఉంది. జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.